జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కేటీఆర్ రోడ్ షోలకు జనం పోటెత్తుతున్నారు. కేటీఆర్ మూడో రోజు రోడ్ షో యూసఫ్గూడ డివిజన్లో నిర్వహించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే కేటీఆర్ రోడ్ షో యూసఫ్గూడలోని వెంకటగిరి చౌరస్తా వరకు సాగనుంది. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు బోనాలతో మహిళలు, ఒగ్గుడోలు కళాకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వెంకటగిరి కమాన్ దగ్గరికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. ఇవాళ మూడో రోజు కేటీఆర్ రోడ్ షో యూసఫ్గూడలో జరగనుంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇప్పటికే 2 రోజులు చూసుకున్నట్టయితే షేక్పేట్ తోటి కేటీఆర్ రోడ్ షోస్ ప్రారంభమైంది. షేక్పేట్లో అపూర్వ స్పందన లభించింది. నిన్న రహమత్ నగర్ లో కూడా అపూర్వ స్పందన లభించింది. ఇవాళ మూడవ రోజు యూసఫ్గూడలో కేటీఆర్ రోడ్ షో జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో మూడో రోజు కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు. నిన్న మొన్న కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రజల నుంచి భారీగా అపూర్వ స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదేమైనా బీఆర్ఎస్ ఇలా గెలుపు ఖాయమనే దిశగానే ఇప్పటికే అడుగులు వేస్తుంది. గత గులాబీ జెండా ఎగరవేశారు. గులాబీ జెండా ఎగరవేసిన వాళ్ళ మళ్ళీ ఏదైతే గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ జెండా ఎగరబోతుంది. గత 2-3 నెలలుగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రతి సమస్యను కూడా ఇక్కడ ప్రజలకు చేరవేస్తున్నారు. ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. వాళ్ళ ఎక్కడేసినా గొంగడు అక్కడే ఉందన్న చందంగా ఉంది. వాళ్ళ మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ కింద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడ వెంకటగిరి చౌరస్తా వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తిగా జన సమీకరణ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బీఆర్ఎస్ ఖచ్చితంగా 22 నెలల కాంగ్రెస్ వాళ్ళ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళని బేరీజు వేసుకుంటూ వాళ్ళ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే మనతో మాట్లాడడానికి స్థానికులు చెప్పండి. వాళ్ళ గత కొద్ది రోజులుగా మీరు ప్రచారం చేస్తున్నారు. మాగంటి సునీత గోపీనాథ్ ఏ విధంగా ఉంది? వాళ్ళ రోడ్ షోలతో ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుందండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోయాక్టివ్ గా ప్రజలే వాళ్ళే చెప్తున్నారు, అమ్మ మీరు ఇంట్లో ఉండండి, మేమే మిమ్మల్ని గెలిపిస్తాము అని. మాకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి నచ్చింది. మాగంటి గోపీనాథ్ గారి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మాకు కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేది లేదు. కంపల్సరీ మళ్ళీ మా కారు గుర్తుకే ఓటేస్తాం ప్రజలందరూ ఒక ముక్త కంటతో చెప్తున్నారు. మళ్ళీ ఈ రోజు ఈ సభ మన కేటీఆర్ గారు ఎక్కడికి వచ్చినా కూడా ఇది ఎన్నికల సభలా లేదు, ఒక విజయోత్సవ సభలాగానే మేము జరుపుకుంటున్నాము. మా ఎన్నిక అనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మా ప్రయత్నం అంతా కూడా అత్యధిక మెజార్టీ తెచ్చుకోవడం కోసమే జరుగుతుంది. మీరు ఎక్కడ చూసినా కూడా చూడవచ్చు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఒక విజయోత్సవం చేసుకుంటున్న ఆనందమే ప్రతి ఒక్కరి గుండెల్లో కనిపిస్తుంది. అందరూ మళ్ళీ ఒకసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాలి, కారే రావాలి అని ముక్త కంఠంతో ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టుగా మళ్ళీ కేసీఆర్ రావడానికి జూబ్లీహిల్స్ నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర అనేది మొదలవుతుంది. అలా చెప్పండి, మీరు గత 3-4 నెలల నుంచి ఇక్కడే ప్రతి ఇల్లు తిరుగుతున్నారు, 10 గడప తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అనేది మాకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తా ఉన్నది. ఇవాళ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, ఈ దాదాపు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన వైఫల్యం ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతా ఉన్నది. అలా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క జూబ్లీహిల్సే కాదు, ఈ నగరంలో ఎటువైపు పోయినా ఈ గులాబీ జెండా కనబడితే తప్పకుండా మళ్ళీ ఈ జెండా గెలుస్తుందని చెప్పి వారే స్వయంగా చెప్తున్న సందర్భం. అంతేకాదు ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షోను ప్రారంభించిన నాటి నుంచి జనంలో ఒక క్రేజ్ పెరిగింది. ఇలాంటి నాయకుడు ఉండాలి, ఇట్లా మాట్లాడే నాయకుడు మాకు కావాలని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి
వ్యత్యాసం చూస్తా ఉన్నారు, వారి మాటల తీరులో వ్యత్యాసం గమనిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతుండో, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు గాని ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు అంచనా వేసుకుంటా ఉన్నారు, వ్యత్యాసాన్ని గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి, చీప్ ముఖ్యమంత్రి, ఇదే చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ అని ఇలా ప్రజలే చెప్తున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది మంచి మోకా ప్రజలకు. కాబట్టి ఈ మోకాలో తప్పకుండా మా ఓటు ద్వారా, ఈ యొక్క ఓటు ద్వారా తప్పకుండా తగిన బుద్ధిని కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నామని ప్రజలు చెప్తా ఉన్నారు. వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు గాని 13 అంశాలు గాని 420 హామీలు గాని ఏది పూర్తిగా నెరవేరలేదు, పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలే చెప్తున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనేది కనిపిస్తా ఉన్నది. అయితే ఇవాళ ప్రధానంగా నవీన్ యాదవ్ సంబంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇవాళ కూడా నిరుద్యోగ యువత రోడ్ల మీద తిరిగితే వాళ్ళని కూడా బెదిరించారు. నిరుద్యోగ యువత కావచ్చు, మొన్న తాత మదన్ కావచ్చు, వీళ్ళందరూ బెదిరించే విషయంలో ఇవాళ వారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు అనుకోవచ్చు. ఇవాళ ఓటమి భయం పుట్టుకున్నది కాబట్టి ఇవాళ ఒక పక్క ఇచ్చిన హామీని నెరవేర్చని సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు నిరుద్యోగులకు. ఆ నిరుద్యోగులు ఇవ్వలేదు కాబట్టి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మీ వైపు తిరిగిండ్రు. ఇలా ఉప ఎన్నికల్లో నిరుద్యోగులంతా బీఆర్ఎస్ పార్టీ కాదని కాదు, ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావించే ఇలా నిరుద్యోగులు యొక్క జూబిలీతో తిరుగుతుంటే భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇలా ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని భయపెడతా ఉన్నాడు. మరో పక్కనో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ మాత్రం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా తిరుగుతున్న నిరుద్యోగులను, అదేవిధంగా దివ్యాంగులను ఎవరు నెరవేరలేదో వాళ్ళంతా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మాకు ఈ హామీ నెరవేరలేదని వారి వైఫల్యాన్ని చెప్తూ తిరుగుతుంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నది. ఇది ప్రజాస్వామ్య పాలన లేదా ప్రజా కంటక పాలన అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్న సందర్భం. ఇలా వీరు చెప్తా ఉన్నారుగా ఇందిరమ్మ పాలన అని చెప్పి ఇలా ఇందిరమ్మ ఎమర్జెన్సీ తీసుకొచ్చే విధంగా ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కు, ఇవన్నిటి కూడా మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి ఇలా ఈ యొక్క అభ్యర్థిని నైతిక అర్హత కోల్పోనే విధంగా, అభ్యర్థి అర్హత కోల్పోనే విధంగా చర్యలు చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఈ గులాబీ జెండా తెలంగాణ సాధించిన జెండా, ఈ జెండా కింద ఉన్న వారందరికీ తెలంగాణ ప్రజల మద్దతు ఉంటది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు చూసినాము, అనేక పోరాటాలు చూసినాము. ఇది మీ యొక్క ఆకు రౌడీ చేష్టలకు మా గులాబీ సైనికులు ఎవరు బెదిరిపోరు, అదిరిపోరని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి చిల్లర చేష్టలు చేస్తే ఇలా ఓటు ద్వారా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఎంత అణిగిమరిగి ఉంటే అంత మంచిది. ఇంకా మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు నవీన్ యాదవ్ గారు. మీరు ఒక అభ్యర్థి ఇష్టం వచ్చినట్టు మీ యొక్క అనూహ్యులు, మీ అనుచరులు మొత్తం జుంపాలు వేసుకొని ఈ యొక్క నియోజకవర్గంలో తిరుగుతూ ఇలా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి వారిని ఆజ్ఞలో పెట్టుకోండి. ఆజ్ఞలో పెట్టుకుంటేనే కనీసం నీకు ఒక తగిన గౌరవం దక్కుతుంది. లేకపోతే మాత్రం ఈ యొక్క ఎన్నికల్లో మీరు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయమనేది ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఇది ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు. వాళ్ళ అవా చెప్పవా, ఎవరు కొట్టేస్తావు, ఎవరు కొట్టేస్తావు? కేసీఆర్ అదే గులాబీ జెండాకి వేస్తావు. వీళ్ళ అవ్వాతాతలు కూడా ఒకటే చెప్తున్నారు, గులాబీ జెండాకు మేము ఓటేస్తాం, కారు గుర్తును గెలిపించుకుంటాం, కేసీఆర్ ను మేము మళ్లీ తెచ్చుకుంటామని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ తాజాగా చూడవచ్చు. ఎవరిని అడిగినా ఒకటే మాట, ఒకటే పాట అనే విధంగా ఇవాళ చెప్పమ్మా. కారు గుర్తు కేసీఆర్ మాకు హక్కులు, మాకు ఇల్లు లేవు, పింఛన్లు లేవు, కేసీఆర్ ఇచ్చినాయి. ఇప్పుడు ఇవ్వట్లేదా చీరలు? ఏంటి మరి ఇస్తున్నా చెప్తుంది కదా. ఇది బతుకమ్మ చీరేనా? పోయినా సార్ 3 ఏళ్ల క్రితం బతుకమ్మ చీర కట్టుకున్నావు. ఓకే, ఇవాళ ఒక అమ్మ కూడా చెప్తున్న పరిస్థితి, చీరలు ఇస్తా అని చెప్పేసి ఇవాళ మోసం చేసిండు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన చీరనే ఇవాళ మాకు ఇక్కడికి చీరతోనే వచ్చినామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా ఒకటే, ఇవాళ పెన్షన్ ఇస్తామని చెప్పారు, 4,000 పెన్షన్ లేదు, ఏం లేదా, 2,000 పెన్షన్ కూడా సమయానికి రావట్లేదంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు తాజాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తు కోటేసి కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తారు. చెప్పండి అన్న, ఎట్లుంది ఇక్కడ? మీరు గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు మరి కాసేపట్లో రోడ్ షో ప్రారంభం ఏమంటున్నారు? జనంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కారే గెలవాలి అనే నినాదమే తప్ప వేరే ఏం లేదు. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఇక్కడ భయపడే వ్యక్తులు ఎవరు లేరు. ఇక్కడ నాట్ ఏ ఇల్లిటరేట్, జూబ్లీహిల్స్ ఇస్ ఎడ్యుకేటెడ్.
నాట్ ఇల్లిటరేట్ బట్ కాబట్టి ఇక్కడ గెలవబోయేది బీఆర్ఎస్ఏ కారు గుర్తే. నిన్న కాక మొన్న ముస్లిం ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్పి అజారుద్దీన్ తీసుకొచ్చిండు. అజారుద్దీన్ అట ప్రపంచ కప్పు గెలిపించిండు. ఆయనకి ఏ కప్పు గెలిచిండో కూడా ముఖ్యమంత్రి తెలియని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అజారుద్దీన్ కు ఈ రోజున నిన్న కాక మొన్న ఎందుకు మంత్రి పదవి ఇచ్చిందనేది జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం గ్రహిస్తున్నారు. ముస్లిం మైనార్టీలు కూడా తప్పక బీఆర్ఎస్ కు ఓటేస్తామని చెప్పి స్వయానా మేము ఇంటి ప్రచారాలు తిరుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు. తప్పక భారీ మేడతో బ్రహ్మాండమైన మేడతో మన సునీతక్క గారు గెలవబోతున్నారు. మాగంటి ఎక్కడ పోయినా మాగంటి, ఎక్కడ పోయినా మాగంటి అంటున్నారు ప్రతి గల్లీ గల్లీ. కాబట్టి సునీతక్క అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నది. ఇది ఈ రాష్ట్ర చరిత్రకే. మళ్ళీ ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మున్సిపాలిటీలో కానీ ఇది నాంది పలకబోతుంది. తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది. రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇది నాంది పలకబోతుంది. ఇది నిదర్శనం అవుతుంది. ఇది దీంతో శురు అవుతుంది. మళ్ళీ రానున్న 2028లో 100కు 119 సీట్లు గెలిచిన ఆశ్చర్యపోవాల్సింది లేదు అని చెప్పి మేము చెప్తాం. మీరు ఎప్పుడైనా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఏ విధంగా ఉంది, ప్రచారం ఎట్లుంది? ఇప్పుడు కేటీఆర్ అని ఉన్నారు, ప్రజలు ఏమంటున్నారు? అసలు బ్రహ్మాండంగా ఉందన్న. గోపి సునీతమ్మ గెలుస్తుంది. మనకు కాబోయే ఎమ్మెల్యే కూడా గోపి సునీతమ్మ బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తుంది. మన కేటీఆర్ సార్ బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతున్నది. మనం జూబ్లీహిల్స్ లో మనం జెండా పాతబోతున్నాము. అధిక మెజార్టీతో మనం గెలబోతున్నాం. జై తెలంగాణ. చెప్పండి అన్న, కేటీఆర్ రోడ్ షో వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో ఉంది. మేము అనేక హామీలు ఇచ్చాం. హామీలన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి. గత 2 పర్యాలుగా బీఆర్ఎస్ గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలంటున్నారు. అసలు ఏమంటారు, ప్రజలు ఏమంటారు? అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక జూబ్లీహిల్స్ సెలక్షన్ కోసం ఇవాళ ఒకవేళ నవీన్ యాదవ్ గెలవకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు రద్దయితేందుకు సిగ్గుచేటు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడు అనేది ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్గూడలోని వెంకటగిరి చౌరస్తాలో వేలాది మంది కార్యకర్తలు కేటీఆర్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారంటే 11వ తారీఖు నాడు జరగబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో సునీతమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 14వ తారీఖు నాడు విజయ డంకం ముగించేందుకు ఇక్కడున్న కార్యకర్తలు కానీ జూబ్లీహిల్స్ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పట్టం కట్టేందుకు ఈరోజు స్వాగతం రామారావు గారికి తెలియజేస్తున్నారంటే 100% మన పార్టీ సునీతమ్మ గారు 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుపొందారనేది ఈ నగ్న సత్యమని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎవరైనా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళ ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ అనేక మోసాలు చేసింది, అనేక హామీలు ఇచ్చి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ అర్హతలు పెన్షన్ ఇవ్వలేదు. వాళ్ళ మురికి కంపుతో ఇవాళ పట్టణం అంతా కావచ్చు, వాళ్ళ బస్సులన్నీ కూడా కంపుకొట్టున్నాయి అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానే గెలిచేది సునీత గోపినాథ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఓటు. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.